హీరో రాజ్ తరుణ్ బాధితురాలు లావణ్యపై అటాక్ జరిగింది. కోకపేటలోని లావణ్య నివాసానికి వెళ్లి దాడికి పాల్పడ్డారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. సమాచారం రావడంతో స్పాట్ కు వెళ్లిన నార్సింగి పోలీసులు లావణ్యపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రాజ్ తరుణ్ కు క్షమాపణ చెబుతూ అతనిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటానని చెప్పింది లావణ్య. గతంలో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని గర్భవతిని చేసిన అనంతరం దూరం పెట్టాడని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది లావణ్య. ప్రస్తుతం హైకోర్టులో రాజ్ తరుణ్ లావణ్య కేసు నడుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అటు లావణ్యపై ఏదైతే హీరో వరుణ్ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అటాక్ చేసినట్లు తెలుస్తుంది, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లావణ్య విల్లాస్ లో ఈరోజు రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని, మాకు ఇల్లు లేదు, మేము సొంతంగా సంపాదించుకున్నటువంటి ఇంట్లో నువ్వు అక్రమంగా ఉంటున్నావు, మా కొడుకు జీవితాన్ని రోడ్డు పాలు చేసే ప్రయత్నం చేశావు, మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు, మా ఇంట్లోకి మేము వచ్చేటువంటి హక్కు మాకుంది అంటూ కూడా లావణ్య నివాసం ఉంటున్నటువంటి విల్లా దగ్గరికి చేరుకొని కొద్దిసేపు హంగామా చేసి మెయిన్ డోర్ ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లి వివిధ ప్లేసెస్ లో కూడా వీరు దాడికి పాల్పడ్డారంటూ కూడా లావణ్య ఆరోపించింది. ఇది ఎంతవరకు వాస్తవం అనే దానిపై మాత్రం అఫీషియల్ గా మరి కాసేపట్లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. తల్లిదండ్రులతో పాటు ఇంకొంతమంది దుష్టులు రాజ్ తరుణ్ ఇంట్లోకి ప్రవేశించి లావణ్యపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా ఆరోపణలు చేపడుతూ ఉంది. తన ఇంటి మెయిన్ డోర్ ని పగలగొట్టారు, తనపై దాడి చేశారు, తన తండ్రిపై దాడి చేశారు, తనను విపరీతంగా దాడి చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆన్ రికార్డింగ్ గా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇమీడియట్ గా నార్సింగి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నార్సింగి పోలీసులు ఇక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. నేను త్వరలో నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక ఫిర్యాదు అందజేసి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనపై చేసినటువంటి దౌర్జన్యానికి సంబంధించి వారిపైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఒక ఫిర్యాదు చేస్తానంటూ కూడా లావణ్య ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇటీవలే రాజ్ తరుణ్ తల్లిదండ్రుల పైన తీవ్ర ఆరోపణలు చేసినటువంటి లావణ్య మళ్ళీ ఏదో ఆవేశంలో చేసినటువంటి ఘటన కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను వెనక్కి తీసుకుంటా, రాజ్ తరుణ్ పైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా వెనక్కి తీసుకుంటా, రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలనుకుంటున్నాను, ఇక ముందు వారి పేరెంట్స్ విషయంలో కానీ అతని విషయంలో కానీ ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడను అంటూ కూడా లావణ్య పూర్తిగా అవన్నీ విరమింపుకొని సైలెంట్ గా ఇంట్లో ఉన్నటువంటి క్రమంలో రాజ్ తరుణ్ పేరెంట్స్ వచ్చి ఇంటి ముందు హంగామా చేసి తను నివాసం ఉంటున్నటువంటి ఇంట్లోకి వెళ్లి వారిపై దౌర్జన్యం చేసి దాడి చేసి రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇలా వ్యవహరించారు అంటూ మాత్రం ఒక అలిగేషన్స్ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. వీటన్నిటిని పోలీసులు పరిశీలించాల్సి ఉంది. నిజంగానే రాజ్ తరుణ్ పేరెంట్సే వచ్చారా, రాజ్ తరుణ్ పేరెంట్స్ పేరుతో ఇంకెవరన్నా దుండగులు లోపలికి వచ్చి లావణ్యని ఇల్లు ఖాళీ చేయించి అక్కడి నుంచి పంపించి ఆ ఇల్లును ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారనే కోణంలో పోలీసులకు ఒక ఫిర్యాదు అందాల్సి ఉంది. ఆ ఫిర్యాదు అందినటువంటి వెంటనే ఏం జరిగింది, ఫ్యాక్ట్ ఏంటి, నిజాలు ఏంటి, వీళ్ళు ఇంట్లోకి ఎలా వచ్చారు, అది గేటెడ్ కమ్యూనిటీ ఏరియా, గేటెడ్ కమ్యూనిటీకి అనుమతి లేకుండా ఏమాత్రం సమాచారం లేకుండా మంది ఇంట్లోకి వచ్చి తనపై దాడి చేసేటువంటి దౌర్జన్యం చేస్తారు కాబట్టి వీటన్నిటి ఆధారాలతో సహా ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తానంటూ మాత్రం లావణ్య చెప్తా ఉంది. రైట్ రవితేజ.